భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైన నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు. ఎంత నింపనిలలో నెవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగినటువంటి మా దేవ, నిన్న నీరు నిరంతరం మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్నటువంటి దేవా నీకు వందనాలు. ప్రభువా నీ వాక్య పరిచర్య చేయని ఉంటుండగా మా తండ్రి నన్ను మరుగుపరచి మీరే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం దానియేలు గ్రంథం యొక్క అధ్యయనాలు చేస్తూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరు చేసినటువంటి బంగారు విగ్రహానికి, బంగారు ప్రతిమకు నమస్కారం చేయడానికి తిరస్కరించారు. రాజు యొక్క ఆజ్ఞల్ని తిరస్కరించినటువంటి వారై మరణానికి సిద్ధపడ్డారు. రాజుకి చాలా కోపం వచ్చింది. ఎందుకనంటే దానికి గల కారణాలను ముందు వీడియోలో చూసాం. దరిదాపు 3 లక్షల మంది ఉన్నారు. వారి మధ్యలో ఈ 3 వ్యక్తులు రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించడమే కాదు కానీ రాజుని తన పేరు పెట్టి పిలిచి అవమానించారు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఉగ్రుడై ఉండి తన యొక్క పరిచారకులకి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏం ఆజ్ఞనిచ్చాడనంటే మండుతున్నటువంటి అగ్నిగుండాన్ని 7 రెట్లు వేడిగా చేయమని అన్నాడు. ఉన్నటువంటి యోధులందరిలో బలమైనటువంటి యోధులను తీసుకుని వచ్చి ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ అగ్నిగుండం హీటెడ్ ఫర్నేస్ అని అన్నాడు. ఈ యొక్క అగ్నిగుండంకి బైబిల్లో కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. ఎందుకు ఉపయోగించారని యెషయా రాసినటువంటి గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని అన్నాడు. అంటే బైబిల్లో ఈ యొక్క కొలిమి లేకపోతే అగ్నిగుండం దేనికి వాడారనంటే పరీక్షించడానికి వాడాను అని చెప్పి యెషయా 48వ అధ్యాయం 10వ వచనం రాశాడు. అదేవిధంగా కీర్తనలు 12వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని అన్నాడు. అంటే ఈ అగ్ని ఎందుకు వాడుతున్నాడు, అగ్ని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే
బైబిల్ చెప్తా ఉన్నది పవిత్రపరచడానికి. అదేవిధంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో శుద్ధీకరణ చేయడానికి అని పేతురు రాశాడు. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు. శుద్ధీకరించబడుతుంది అంటే బైబిల్ ఈ యొక్క అగ్నిగుండానే లేకపోతే అగ్ని వీటిని ఎందుకు వాడారు అంటే శుద్ధీకరించడానికి, పవిత్రపరచడానికి ఈ యొక్క అగ్నిగుండాన్ని అభివర్ణించారు. అయితే ఎక్కడున్నటువంటి అగ్నిగుండం ఏంటంటే చంపడానికి వాడాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చంపడానికి, చంపించేయాలని రాజు ఈ యొక్క తన యొక్క యోధుల్ని నియమించి ఏమన్నాడంటే 7 అంతలుగా చేయమన్నాడు. 7 times. 7కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. బైబిల్లో చాలాసార్లు 7 అనే మాటకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. 7కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇది పెర్ఫెక్ట్నెస్, సంపూర్ణతని తెలియజేస్తూ ఉన్నా. 7 అనే సంఖ్య ఎక్కడున్నప్పటికీ సంపూర్ణత గురించి మాట్లాడుతుంది. 7 రెట్లు ఎందుకు చేయమన్నాడంటే అగ్ని అంతకంటే వేడిని ఆ ఫర్నేస్ ఆ యొక్క గుండము 7 రెట్లు అధికంగా చేయమన్నాడు. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ అధికంగా అగ్ని గుండం తయారవుదా అని. చాలా అగ్ని ఆ వేడి చాలా ఎక్కువగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు చేయబడ్డదనంటే వీరిని ఈ ముగ్గురిని వేసినటువంటి అగ్నిగుండంలో పడవేసినటువంటి యోధులు చనిపోయారు. ఆ వేడికి దూరంగా ఉండి అగ్నిలో దోకల వాళ్ళ అగ్ని దగ్గరికి వెళ్ళడంతో ఈ యోధులు చనిపోయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలాగేశారంటే మొట్టమొదటిగా బంధించారు, కొట్లు కట్టేశారు. అలాగే బట్టలు విప్పి ఏదో పెట్టి వేస్తారు. కానీ వీళ్ళ బట్టలు కానీ వస్త్రాలు కానీ ఏ విధమైనటువంటి తొలగించలేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న పాటున ఎలాగైతే ఉన్నదో ఆ విధంగా పడవేశారు, కట్టేసి పడవేస్తే అంటే ఆ వేడి ఎలా ఉన్నదంటే గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే ఆ అగ్నిగుండం ఇంకంతకంటే ఎక్కువ వేడిని పుట్టించలేదు. అంత వేడిని రగిల్చి దాంట్లో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చాలా వీరు సిద్ధపడి ఉన్నారు మానసికంగా. ఎప్పుడైతే బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదో రాజాజ్ఞ చాలా కఠినమైనది, తీవ్రమైనది. కాబట్టి రాజాజ్ఞని ఎప్పుడైతే ఆ తీవ్రతను ఎదిరించారో ఖచ్చితంగా వారు మరణిస్తారు అని వారికి తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడకుండానే దాంట్లో పడిపోయిన తర్వాత విషయాలను కనుక గమనించినట్లయితే అక్కడ జరిగిన 2 అద్భుతమైన విషయాలు జరిగినాయి. ఏంటో అద్భుతమైన విషయాలు అంటే ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కట్టినటువంటి కట్లు మాత్రం తెగిపోయినాయి. చూడండి, అగ్ని సమానంగా కాల్చాలి ఎక్కడైనా సరే. ఈ తాళ్ళు చేతులకి కాళ్ళు కట్టేసినటువంటి ఈ తాళ్ళుతో కట్టుంటారు, కట్టినటువంటి లేదా బంధించినటువంటి యొక్క తాళ్ళు తగలబడాయి. రెండవదిగా ఏమైందనంటే ఈ ముగ్గురితో పాటు ఇంకొకడు కూడా యాడ్ అయ్యాడు. ఇంకొక ఆయన కూడా ఈ ముగ్గురితో పాటు అగ్నిగుండంలో తిరుగుతున్నట్లుగా రాజు గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 విషయాలు. మొట్టమొదటిది ఏంటనంటే అగ్నిగుండంలో పడవేయగానే ఏమైనా తాళ్ళు తెగిపోయినాయి. యెషయా రాసినటువంటి గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించి, దేవుని యొక్క ప్రజల గురించి దేవుడు పలికినటువంటి ఈ యెషయా పలికినటువంటి ప్రవచనాలు, దేవుని యొక్క మాటల్ని ఈ యొక్క యెషయా తన ప్రవచనం ద్వారా ఈ విధంగా మాట్లాడాడు. యాకోబు లేకపోతే ఇజ్రాయేలీల యొక్క సంతతి గురించి మాట్లాడుతూ 43వ మొదటి వచనం అన్నాడు, కావున యాకోబుతో చెప్తా ఉన్నాడు, నిన్ను సృజించేవాడగు యెహోవా, అంటే సృజించినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి యెహోవా. రెండవది ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు అని అంటాడు. ఇలాగ సెలవించిన 2 గొప్ప కార్యాలు ఉన్నాయి, 2 గొప్ప మాటలు. ఒకటేంటంటే సృష్టికర్త మాట్లాడుతున్నాడు, రెండోది బిల్డర్, నిర్మించినటువంటి వాడు. సృష్టించడం, తర్వాత పోషించడం, అభివృద్ధి చేయడం. నిర్మించిన వాడు అంటే కట్టాడు, ఒక దేశంగా కట్టాడు, ఒక జనాంగంగా కట్టాడు. ఇజ్రాయిల్ యాకోబు ద్వారా పుట్టినటువంటి వాడు ఇజ్రాయేల్గా నిర్మించాడు, గొప్ప జనాంగంగా వారిని తయారు చేశాడు. రెండోది ఏంటంటే నేను నిన్ను విమోచించున్నాను అన్నాడు. ఈ ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను విమోచించిన వాడు నేనే అన్నాడు. ఇంకా నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ అగ్నిలో పడవేయబడినటువంటి అన్యుడైనటువంటి నెబుకద్నెజర్ ప్రతిమకి పూజ చేయలేదు అని చెప్పి ఒక ఉద్దేశంతో పడవేసినటువంటి ముగ్గురు కూడా యూదులు. ఆ యూదులు ఎవరి చేత ఏర్పరచబడినటువంటి వారంట?
ఎవరు వీరిని ఏర్పరచుకున్నాడు అని అంటే దేవుడే వీరిని ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయేలుని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. 3 మాటలు ఉన్నాయి. 3 నీవు అని అంటే ఇజ్రాయేలీలు జలములలో పడి దాటినప్పుడు, జలములు మనకు తెలుసు ఇజ్రాయేలుని దేవుడు ఏ విధంగా కాపాడాడు. జలములు అంటే ఎర్ర సముద్రం దాటేటప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుడు ఇజ్రాయేలులకు తోడై ఉన్నాడు. రెండవదిగా నదులలో పడి వెళ్ళినప్పుడు, యోర్దాను నది దాటి కనానుకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నాడు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపు జ్వాలలు నిన్ను కాల్చవు అన్నాడు. గొప్ప వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం అని అంటే అగ్ని కూడా నువ్వు నడిచి వెళ్ళినప్పుడు, అగ్నిలో నిన్ను పడవేసినప్పుడు నీవు కాలకుండా ఉంటావు అని చెప్తున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 3 కూడా విమోచించబడ్డారు. దేంట్లో నుంచి విమోచించబడ్డారు అని అంటే కట్లు కట్టారు కదా, బంధించి వేశారు. బంధకాల నుంచి విమోచించబడ్డారు. వస్త్రాలు కానీ నెబుకద్నెజరుకు అనుమానం వచ్చిన దూరాన్ని చూస్తే వస్త్రాలు కాలడం లేదు. లేకపోతే బయటకు తీసిన తర్వాత వాళ్ళందరూ పరిశీలన చేశారు, మంత్రులు వీళ్ళందరూ కలిపి. వస్త్రాలు కాలలేదు, శరీరం కాలలేదు, తల వెంట్రుకలు కాలలేదు, ఏ విధంగానూ వారికి హాని కలగలేదు అగ్ని ద్వారా. అదే ఇక్కడ వాగ్దానం. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, అగ్ని వేడి నిన్ను కాల్చదు అని చెప్తా ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి స్వతంత్రులుగా చేయాలి అని అలా గమనించినది విమోచన. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని చాలాసార్లు వాళ్ళ కష్టాల నుంచి, వారి యొక్క బందికానాల నుంచి, వారి యొక్క దాస్యం నుంచి విమోచించినట్టు ఒక విమోచన. దేవుడు మనల్ని విమోచించాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని దాస్యం కింద విమోచించినటువంటి దేవుడు మనల్ని పాపాల నుంచి విమోచించాడు. యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల ద్వారా మనల్ని విమోచించాడు. ఈ రోజున వారిని కట్టులు కట్టినటువంటి వారిని విమోచించాడు. కట్టులు విడదిపోయినాయి, కనవదంతా కూడా రక్షించబడ్డారు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క నెబుకద్నెజరుకు అనుమానం వచ్చింది. అగ్నిగుండాన్ని చూస్తూ ఉన్నాడు. చుట్టూరు అగ్నిగుండం ఉన్నది, ఆ మధ్యలో తలుపు ఉంటుంది, చుట్టూరు గోడలు కట్టి మధ్యలో అగ్ని ఉన్నది. తలుపు తీసి దాంట్లో పడేశారు. దాంట్లో వేయబడినటువంటి వారు 3 అయితే నెబుకద్నెజరుకు 4 కనపడ్డారు. నెబుకద్నెజరు 4 కనపడితే అక్కడ ఉన్నటువంటి రాజుల్ని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, అక్కడ ఉన్నటువంటి సేవకులను అడుగుతూ ఉన్నాడు, ఏమని? అయ్యా, మనం వేసింది 3 కదా, అక్కడ 4 కనపడుతున్నారేమో అని అన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధిపతులందరూ కూడా నిజమే, మనం 3 వేసాం, కానీ అక్కడ 4వ వాడు కనపడుతున్నాడు, 4th పర్సన్ కనపడుతున్నాడు అని చెప్తున్నాడు. ఈ 4th పర్సన్ ఎవరు అని అంటే బైబిల్లో చక్కని మాట రాయబడదు. ఏమని రాయబడదు అని అంటే దేవతా రూపం కలిగినటువంటి వాడు. నెబుకద్నెజరు అంటున్నాడు, అక్కడ కనపడేటటువంటి వారు దేవతా రూపంలో ఉన్నారు అని, దేవతలాగా ఉన్నారు. 3వ అధ్యాయంలో గమనించినట్లయితే ఈ యొక్క భాగంలో అంటున్నాడు, అందుకు రాజు అన్నాడు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది అంటున్నాడు. దేవతల రూపంలో ఉన్నది. అది ఇంగ్లీష్ బైబిల్ అయితే సన్ ఆఫ్ గాడ్ అన్న ఇంగ్లీష్ బైబిల్ అయితే ద ఫార్మ్ ఆఫ్ ది 4th ఈజ్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్ అని అన్నారు. దేవుని యొక్క కుమారుల్లా కనపడతా ఉన్నాడు. దేవుని యొక్క కుమారుల్లా కనపడుతున్నాడు 4వ వాడు. 3 వీళ్ళే, వీళ్ళ హాని లేకుండా తిరుగుతూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే ఈ విధంగా దేవుడు మనుషులకి కనపడడాన్ని ఏమంటారంటే టెక్నికల్ థియోఫానీ అని అంటారు. థియోఫానీ అనే మాటను వాడారు. ఈ థియోఫానీ అంటే థియోస్ అనగా దేవుడు అని అర్థం, ఫానీ అంటే ప్రత్యక్షత. మానవుని యొక్క కళ్ళకి దేవుని యొక్క రూపం కనపడమే థియోఫానీ. ఈ థియోఫానీ అనే మాట వాడారు. ఎందుకంటే మానవుడికి దేవుడు కనపడ్డు కదా. మోషేతోటి 40 రోజులు మాట్లాడినటువంటి దేవుణ్ణి మోషే వెళ్ళిపోతా అన్నాడు, ఒకసారి నేను చూద్దామని అన్నాడు. నన్ను చూసిన రోజు నువ్వు చస్తావు, నువ్వు చూడలేవా అని అన్నాడు. అయితే ఎక్కడ జరుగుతున్నది ఏంటి? దేవతా రూపంలో కనిపించాడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు ఎవరు? యేసుక్రీస్తే. అందుకని ఈ థియోఫానీ అనే మాటని క్రిస్టోఫనీ అని ఒక వ్యాఖ్యానించారు. క్రిస్టోఫనీ అంటే ఏంటంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. క్రీస్తు ఈ లోకంలో రాకముందు, క్రీస్తు ఈ లోకంలో అవతరించకముందు కొంతమందికి కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు కొన్ని మనకు తెలుసు. మోషే
అరణ్యంలో ఉంటే అక్కడ మండుచున్నటువంటి పొదల్లో దేవుడు కనిపించాడు. అలాగే నోవాహుకు కనిపించాడు. అలాగే అవ్వ ఆదాములకు కనిపించాడు. మోషేకు కనిపించాడు. ఇస్సాకు కనిపించాడు. యాకోబు పెనుగులాడాడు రాత్రి అంతా. దీన్ని ఈ ప్రక్రియని ఏమంటారంటే క్రిస్టోఫనీ అని అంటారు. క్రిస్టోఫనీ. క్రీస్తు ఈ లోకంలోకి అవతరించక ముందు సామాన్యమైనటువంటి మానవుడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మీరు గమనించారా? అగ్ని నుంచి కాపాడాడా? అగ్నిలోంచి బయటకు తీసుకొచ్చి ఏమైనా వదిలిపెట్టలా. గమనించినట్లయితే అగ్నిలో వారితో తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నారు. మనమేమంటాం? దేవుడు వారి అగ్ని నుంచి కాపాడాడు కదా. అగ్ని నుంచి ఎక్కడ కూడా వారి శరీరం కానీ, వారి తల వెంట్రుకలు కానీ, వారి వస్త్రాలు కానీ, వారికి సంబంధించినటువంటి ఒక్క బంధకాలు తప్పితే ఏ విధమైనటువంటి హాని జరగలేదు. మంటల్లో ఉన్నప్పుడు ఆయన వారికి తోడై ఉన్నాడు. చూడండి, నేను చెప్పాను, అగ్ని అన్నది పరీక్షించడానికి వాడేటటువంటి బైబిల్లో అగ్నిని దేనితో పోలుస్తున్నా అంటే మానవునికి కలిగినటువంటి పరీక్షలకే వాడుతూ ఉన్నాడు. అగ్నిని దేనికి వాడుతున్నాడు అని అంటే బైబిల్లో చెప్తా ఉన్నది పరిశుద్ధపరచడానికి అగ్నిని వాడుకుంటా ఉన్నాడు. మాటల్లో రాస్తూ ఉన్నాడు. అగ్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే కదా, బంగారాన్ని, వెండిని, లోహాల్ని కరిగించి శుద్ధీకరించడానికి అగ్నిని ఏ విధంగా వాడతాము, మనుషులు కూడా అదే విధంగా రక్షించడానికి అగ్నిని ఉపమాలంకార రీతిలో వాడుతూ ఉన్నాడు. నిజంగానే ఇక్కడ అగ్ని ఈ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నది. దేవుడు తన యొక్క కుమారుని పంపించి తన భక్తుల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ విధంగా కాపాడాడు అని అంటే మనం గమనించినట్లయితే పక్క తీసుకొచ్చి అగ్ని అర్పేసి బయటికి తీసుకురాలా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, ఆయన చెప్పిన కదా అంటున్నాడు. వారిని కష్టాల్లో ఉన్నప్పుడు, పరీక్షించేటప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు వెంటనే వాళ్ళని పట్టుకునే ఉన్నాడు. నెబుకద్నెజరు ఎంత బలవంతుడైనప్పటికీ అగ్ని 7 రెట్లు రంజింపచేసి ప్రజ్వలింపజేసి దాంట్లో పడవేసినప్పటికీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు వారికి సహాయుడై అగ్నిలో ప్రయాణం చేశాడు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలమనంటే దావీదు అంటాడు, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను అన్నాడు. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడం, మన ప్రయాణంలో ఆ కష్టంలో, ఆ పరీక్షించబడే సమయంలో దేవుడు మనతోటి ప్రయాణం చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఈ రోజున దీని ద్వారా మనం నేర్చుకోగలిగిన విషయం ఏంటంటే, ఈ ముగ్గురికి షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఈ అగ్ని ద్వారా కాల్చామని అనుకుంటే అగ్నిలో దేవుడు వారిని కాపాడాడు. ఆ అగ్నిలో వారి ప్రయాణాన్ని దేవుడు కాపాడాడు. మనకు తెలిసినటువంటిదే. నెబుకద్నెజరు ఈ 4వ వ్యక్తిని చూసి గబగబా పరిగెత్తుకుని వచ్చి ఆ యొక్క అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గర నిలబడి పిలుస్తూ ఉన్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారులారా మీరు బయటకు రండి అని. భయపడి ఏంటిది దేవుడు, మీరు ఒకటి గమనించాలి. ఆ 4వ వాడిని కూడా పిలుచుకురామని చెప్పి వీళ్ళందరికీ చెప్పలేదు అంటారు. నెబుకద్నెజరు 4వ వ్యక్తిని నేను చూశాను అంటున్నాడు కదా. 4వ వ్యక్తిని చూసినప్పుడు నెబుకద్నెజరు ఆ గుండం యొక్క ద్వారం దగ్గర నిలబడి నలుగురు బయటికి రండి అనాలి కదా, అనలేదు. వీరు ముగ్గురే అని నమ్మి ఆ 4వ వాడు దేవుడు అని నమ్మాడు. కాబట్టి 4వ వాడిని పిలవడానికి ఇష్టపడలేదు. ఆ ముగ్గురును మాత్రం బయటికి తీసుకొచ్చాక మరలా చెప్తున్నాడు, ఏమని? మీ దేవుడు పూజార్హుడు, మీ దేవుడు కాపాడాడు ఈ అగ్ని నుంచి. ఈ అగ్ని మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే మీ దేవుడు పూజార్హుడు. ముందు మనకు తెలుసు ఏమన్నాడు, ఈ అగ్నిగుండంలో పడవేయనప్పుడు మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా, అంత శక్తి ఉన్నదా, సామర్థ్యం ఉందా అని ప్రశ్నించినటువంటి వాడు ఈ రోజున మళ్ళీ అంటున్నాడు, ఏమని? మీ దేవుడు పూజార్హుడు, తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. తన దూతల్ని తను నమ్మినటువంటి వారి కోసం పంపించాడు, రక్షించాడు అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క కార్యాన్ని దేవుడు ఈ ముగ్గురి విషయంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి మిరకల్,
అద్భుతాన్ని చూచి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు వారి ఏడ చేసినటువంటి అద్భుతాన్ని చూసి నిజమైన దేవుడు అని నెబుకద్నెజరు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒప్పుకోవడమే కాదు, ఏమంటున్నాడు, మళ్ళీ ఒక ఆజ్ఞని అందరికీ ఇచ్చినట్లుగా శాసనాన్ని తయారు చేసి, ఈ దేవుడు తప్పితే ఇంకెవ్వరు దేవుడు లేడు, రక్షించగలిగేటటువంటి దేవుడు అనే శాసనాన్ని తయారు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, దీని ద్వారా నేను చెప్పాను, దానియేలు గ్రంథము ఇట్స్ అ బుక్ ఆఫ్ జడ్జిమెంట్స్. ఈ రోజున అగ్ని అన్నది బబులోను దేవుళ్ళ యొక్క లో ఉన్నటువంటి ప్రజల్లో పూజించేటటువంటి ఆరాధించే దేవుళ్ళు అగ్ని ఒకటే. అందుకని ఈ అబేద్నెగో అనేటటువంటి వారి పేరు ఏంటంటే సర్వెంట్ ఆఫ్ ది షైనింగ్ ఫైర్, అగ్ని యొక్క దాసుడు అని అబేద్నెగో పేరు. అబేద్నెగో అనే ఈ యొక్క బాబిలోనియన్ నేమ్, బాబిలోని యొక్క పేరు ఏంటనంటే ఈ మండుతున్నటువంటి అగ్ని యొక్క దాసుడు అని అర్థం. ఈ అగ్ని దేవుని యొక్క బిడ్డలను ఏమీ చేయలేదు అని నిరూపించాడు. ఇట్స్ ఎ జడ్జిమెంట్. సహజ లక్షణం, అగ్ని యొక్క సహజ లక్షణం ఏంటి? దేనైనా సరే కాల్చేటటువంటి లక్షణం, దేనైనా సరే బూడిదగా మార్చేటటువంటి లక్షణం కదా. బట్టలతో పడేసినప్పుడు బట్టలు అంటుకుంటే మొత్తం శరీరం అంతా కాలిపోయే పరిస్థితి ఏర్పడాలి. దేవుడు అగ్నికి తీర్పు చెప్పాడు, అగ్నికి ఏం పవర్ లేకుండా చేశాడు, ఏ విధమైనటువంటి పవర్ లేకుండా చేశాడు. నిర్గమాకాండం 12 వచ్చినని కనుక గమనించినట్లయితే ఐగుప్తు దేవులకు అందరికీ తీర్పు తీర్చదును అన్నాడు. ఐగుప్తులో చాలామంది దేవతలు ఉన్నారు, అనేకమైన దేవుళ్ళుగా పూజించేటటువంటి వారు ఉన్నారు. వారందరినీ ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీని విమోచించడానికి, ఇజ్రాయేల్ని తను వాగ్దానం చేసినటువంటి దేశంలో ప్రవేశపెట్టడానికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలకి తీర్పు తీర్చాడు. ఈ రోజున తన యొక్క భక్తులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో అన్నటువంటి వారిని రక్షించడానికి అగ్ని దేవుడిని తీర్పు తీర్చాడు. అగ్ని దేవుడిగా ఆరాధించేటటువంటి బబులోనీయుల్లో అగ్నిని తీర్పు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. నెబుకద్నెజరు చెప్తా ఉన్నాడు, ఈ దేవుడు గొప్పవాడు, పూజార్హుడు. దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు అగ్ని నుంచి కూడా కాపాడబడగలుగుతారు. అగ్ని యొక్క సహజ లక్షణాలని పోగొట్టడం ద్వారా అగ్ని దేవుణ్ణి తీర్పు తీర్చినటువంటి దేవుడు. సహజ లక్షణాన్ని కోల్పోయింది అగ్ని, అది అగ్నికి తీర్పు. అంటే బబులోను దేవతలకు తీర్పు. అలా ఆ రోజున ప్రపంచ రాజ్యాల్లో ఐగుప్తు రాజ్యం ఒకటైనట్లయితే ఐగుప్తు రాజ్యంలో ఉన్నటువంటి దేవుళ్ళకి తీర్పు తీర్చినటువంటి వాడు ఈ రోజున బబులోను దేవతలకి లేకపోతే దేవుళ్ళకి తీర్పు తీర్చాడు. మన దేవుడు నిజమైనటువంటి వాడు. మన కష్టాల నుంచి, మన కష్టాల్లో ప్రయాణం చేసేటటువంటి, ఈజ్ ట్రావెలింగ్ విత్ అస్. ఆయన మన కష్టాల్లో ప్రయాణం చేసేటటువంటి వాడు. మన కష్టం అనుభవించినప్పటికీ ఆ కష్టం యొక్క వేడి మనకు శరీరం తగలకుండా కాపాడేటటువంటి దేవుడు. అటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనకి ఆదర్శంగా ఉన్నారు. మనల్ని కాపాడాలి దేవుడు. అటువంటి కృప ఆయన మనకు నిరంతరము అనుగ్రహించునుగాక. ఆమేన్.